జై కూటమి, జై కూటమి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాదెండ్ల అరుణ్ చింటూ గారి పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్నటి దినం వైఎస్ఆర్సీపీకి చెందిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, చాలా మంది గొడ్డలపాటి నాయకులందరూ పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి మీద విమర్శ చేయడం జరిగింది. వీళ్ళు గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కేవలం పేదలకు పుట్టగొట్టడానికి, అవినీతి అక్రమాలు పాల్పడడానికే పార్టీ అధికారంలో వచ్చింది. ఆ రోజు మెడికల్ కాలేజ్ కానీ, బీటీ కాలేజ్ కానీ, అభివృద్ధి కానీ ఏ మాత్రం పట్టించుకొని పాపాన్ని పోలేదు గొడ్డలి పార్టీ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మీరు ఈ రోజు అధికారం కోల్పోయి, మతి స్థిమితం కోల్పోయి మీరు ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్లు పార్టీ మీద విమర్శించడం, నిజంగా పార్టీ మీ పార్టీలో ఉండే నాయకులే బాధపడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నాము? మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏ మాత్రం ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పట్టించుకొని పాపాన్ని పోలేదు. ఆ రోజు బీటీ కాలేజు ప్రభుత్వపరమైన జీవో వచ్చిందని చెప్తా ఉన్నారు. మీ హయాంలో బీటీ కాలేజు ప్రభుత్వపరం అయిన తర్వాత యూనివర్సిటీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయినారు సార్ మీరు? మిథున్ రెడ్డి గారు బీటీ కాలేజ్ విస్మరించినారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ లో ఏ విధంగా అక్రమాలు పాల్పడినారో, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి మెడికల్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు మెడికల్ కాలేజ్ గాలి వదిలేసి కేవలం అక్రమాలు పాల్పడి స్వలాభం కోసమే ఆ మెడికల్ కాలేజీలు ఈ రోజు మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు. పీపీపీ విధానంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే నేను అధికారంలో వస్తే పీపీ విధానం రద్దు చేసి అని కాంట్రాక్టర్ బెదిరించడం. అసలు మీ గొడ్డలి పార్టీ అవినీతి ఆరోపణలు చేసి బురద చెల్లడమే తప్ప అభివృద్ధిని మీరు స్వాగతించే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా నిసారన్న ఒంటి కాళ్ళ మీద చేస్తాడు, నేనున్నాను అని. అసలు ఏమన్నా నువ్వు 2024లో పార్టీకి వచ్చి ఈరోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు నేనే వీరుడు శూరుడు అనుకుంటున్నావు. చాలా పొరపాటు. ఊగిపోతా ఉన్నా ఎందుకో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుని ప్రతిరోజు పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ మీద ఊగిపోతూ ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు మీరు. అంతే. దయచేసి మీరు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉండేది మీరు కళ్ళారా చూస్తే మాత్రం మీకు తెలియదు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం పెన్షన్ పథకం. 64 లక్షల మందికి పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ, ఉద్యోగులకి 1వ తేదీ జీతాలు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ ఏందని మీరు తట్టుకోలేక ఈరోజు డిఎస్సి మీద ఈ విధంగా అనేకమైన రోజుకొకటి ఎత్తుకోవడం, ఆరోపణ మైక్ ఎత్తుకోవడం, మాట్లాడడం, ఆరోపించడం, బురద చల్లడం, వెళ్ళిపోవడం. తప్పు ప్రతిరోజు మాట్లాడితే ఒప్పు అవుతుందంటే మీ విజ్ఞతకే అభిలస్తున్నాం. దయచేసి మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం 2 కళ్ళు మాకు సంక్షేమం అభివృద్ధి అనేది. మీరు కళ్ళు ఓపెన్ చేసుకొని ప్రపంచంలోనే ఎవరు చేయనంటే మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తా ఉండేది. అవి స్వాగతించలే కానీ మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా ఏ విధంగా మనం మాట్లాడుతున్నామని చెప్పి ప్రతిరోజు ఆరోపణ చేయడం, చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణ చేయడం, ఆరోపించడం, తప్పుడు సమాచారాలు అంతా మీకు ఇష్టం వచ్చి మాట్లాడడం చాలా మీ గొడ్డలి పార్టీకి మంచిది కాదు. అట్లా మాట్లాడే ఈ రోజు 11 సీట్లు పరిమితమైనారు. మళ్ళీ ఇంకోటి ఏదో టౌన్ బ్యాంక్ అని చెప్తారు. టౌన్ బ్యాంక్ ఏం జరిగింది అన్న? టౌన్ బ్యాంక్ ఏం జరిగింది? టౌన్ బ్యాంక్ లో అవినీతి జరిగింది, కోర్టు తీసేసినారు. మీరు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల అవినీతి అక్రమాలు పాల్పడినారు.
అవన్నీ మంచి ప్రభుత్వమే, చేతగాని ప్రభుత్వం అయితే కాదని మీరు గ్రహించాలి. మంచితనం చేతగానితనం అనుకుంటే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా కానీ మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా సంస్కారంగా మీరు ఉంటే విమర్శ చేయండి. ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి, ఇంకా పార్టీ కాబట్టి, ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు విమర్శ చేయాలి. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, మదనపల్లి ఏం జరుగుతుంది, జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మేమున్నప్పుడు ఏం జరిగింది అనేది మీరు ఆలోచించుకొని మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, దాన్ని స్వాగతించి మీరు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని మీ అందరికీ ఉద్యోగలుగుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెల్ అరుణ్ తేజ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరుగుతున్నది. ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్నటి రోజు మన గౌరవనీయులైన ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం ఏర్పరిచి మదనపల్లి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మదనపల్లి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు అవినీతి జరిగింది అని తెలుపుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది? మీ ప్రభుత్వంలోనే చాలా అవినీతి జరిగింది. గత 5 సంవత్సరాలుగా మీరు మదనపల్లి మున్సిపాలిటీకి ఏం చేసినారని మేము అడుగుతున్నాము. మేము మాట్లాడదలచిందంతా మా అన్నగారు, మా తమ్ముడు మాట్లాడిన దానివల్ల ఈ సమావేశం ఇంతగా ముగిస్తుంది. అందరికీ నమస్కారం. మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ఇక్కడ సమావేశమైనాము. ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఇచ్చేసిన పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు, పత్రికా విలేకరులు కూడా నమస్కారాలు. గత కొన్ని రోజులుగా మదనపల్లిలో గొడ్డల పార్టీ కేవలం ఒక దురుద్దేశంతో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రకరకాలైన ఒక బ్యాడ్ మెసేజ్ని జనాల్లోకి కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకొని పోవడానికి వాళ్ళు పడుతున్న పాటలు చూసి ప్రజలు అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో వీళ్ళు చేసినది ఒకసారి ప్రజలు ఇంకా మర్చిపోలేని ఆ సంఘటనలు, ఆ రోజులు ఇంకా వాళ్ళ మధ్యలో, ప్రజల మధ్యలో ఇంకా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్క రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ప్రభుత్వం కానీ, నాయకులు కానీ ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులు, గొడ్డల పార్టీ నాయకులు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. గతంలో మీరు చేసినవి ఒకసారి ప్రజలు, మీరు మర్చిపోయి ఉండొచ్చు, ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రాణాలు ఒడ్డి పోరాడిన మాలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీకు కూడా గుర్తు చేస్తాం. టీచర్ల దగ్గర నుంచి, అంగన్వాడీ దగ్గర నుంచి, క్లాస్ 1 కాంట్రాక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగాన్ని కూడా రోడ్లోకి తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ధర్నాలు చేయించిన చరిత్ర, వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్కరు కూడా రోడ్లోకి వచ్చి గొంతెత్తి వాళ్ళు పోరాడిన సందర్భాలన్నీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ సౌఖ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రాణాలు ఒడ్డి పోరాడిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులకి అందరికీ కూడా ఈరోజు ఒక నాయకులుగా మేము ఈరోజు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా ఈరోజు గాలి పీలుస్తూ హక్కుల్ని ప్రతి ఒక్కరు ఉద్యోగస్తుల నుంచి ప్రతి ఒక్క రంగంలో, పారిశ్రామిక రంగం అయితే విద్య, వైద్య, ఆడబిడ్డలకి, రైతులకి, నిన్న అన్నదాత సుఖీభవ అనే తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఇలా చెప్పుకుంటా పోతే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి దిశలో ఏదైనా రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల, నరేంద్ర మోడీ గారి వల్ల ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమిష్టి కృషితో సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా వాళ్ళ రాష్ట్రం కోసం, ప్రజల బాగోగుల కోసం ఈరోజు వాళ్ళు కష్టపడతా అనేది యువతకి ఆదర్శం. వాళ్ళు ఈరోజు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రాణాలు వడ్డి మీతో పోరాడి యువకుల దగ్గర నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు ప్రజల్లో ఇంకా అట్లా మిదిలే ఉన్నాయి. ఈరోజు స్వతంత్రంగా ప్రజలు స్వేచ్ఛగా
వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ విధులు కానీ 1వ తేదీ ఇప్పుడు మా ఖాన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు 1వ తేదీ జీతాలు తీసుకుంటూ వాళ్ళ సక్రమంగా వాళ్ళ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ సంతోషంగా ప్రతి ఒక్క రంగంలో ఈరోజు అభివృద్ధి దిశలో నడుస్తారు. మదనపల్లి విషయానికి వస్తే మీ తాటాకు చొప్పుళ్ళకి మీ అబద్ధాల మాటలకి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. వైసీపీ నాయకులు మీరు తెలుసుకోండి. మీ ఉనికిని చాటుకోవడానికి లేనిపోని కల్పితాలు డిఎస్సిలో క్లుప్తంగా వివరణ ఇచ్చినారు. ఏ విధంగా ఉంటుంది, హారిజంటల్ ఎట్లా ఉంటుంది, వర్టికల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి జరిగిన ప్రతి ఒక్క దాన్ని ఇచ్చినారు. దానిపైన మీరు స్పందన లేదు. దానిపైన ఫస్ట్ మీరు అభియోగం ఇస్తే అభియోగానికి సమాధానం వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం మీరు మీ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఈ నిరాధారమైన ఆరోపణలు. మదనపల్లిని అభివృద్ధి దిశలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి మదనపల్లికి జిల్లాగా చిరకాల వాంఛ మదనపల్లి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాగా ప్రకటించి ఈరోజు మదనపల్లి ప్రజల కోరిక నెరవేర్చిన ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జీవితాంతం తరతరాలు చెప్పుకునే విధంగా మదనపల్లి జిల్లాకి ఇచ్చిన గొప్ప నాయకుడు. మీరేం చేసినారు? రోడ్డులోకి వచ్చి జిల్లాకి కేసులు పెట్టి లోపల ఇప్పించినారు. ఈ రోజు కూడా మా నాయకులందరిపైన కూడా దగ్గర ఒకరిపైన 6-7 కేసులు ఉండే జిల్లా ఉద్యమం కేసులు గుర్తుపెట్టుకోవాలి. మీరు మదనపల్లి గురించి వచ్చి మాట్లాడుతుంటే మిథున్ రెడ్డి గారు నా ప్రజలు నవ్వుకుంటున్నారండి. 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉండి ఏ రోజైనా మీరు గ్రూప్ రాజకీయాలు చేసి ఇక్కడ నాయకులు మీ పార్టీలు మీ అంతర్గతంగా ఈ రోజు మేము గేట్లు తెరిస్తే వరదయ్య వచ్చి మా పార్టీలు చేయడానికి రెడీగా ఉన్నారు వైసీపీ నాయకులు. మేము గేట్లు మూసేసినాం కాబట్టి మేము మీ దగ్గర అక్కడ అంతమంది కూర్చోన్నారు. గుర్తుపెట్టుకోవాలి. మీరు వైసీపీ నాయకులు ఎవరిని కూడా చేర్చుకోవద్దని చెప్పి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీ వెనకాల అంతమంది కూర్చున్నారు. మిథున్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మీరు 10 సంవత్సరాల మదనపల్లి అభివృద్ధి నుంచి ఏ రోజు కట్టుబడి ఏ రోజు మీరు ప్రాధాన్యతనిచ్చి ఏ రోజు మదనపల్లి దీనికి మీరు చేసింది ఏమీ లేదు. కేవలం గుర్తుపెట్టుకోవాలి, మీ ఉనికి చాటుకోవడానికి మాత్రమే, స్థానిక సంస్థలలో ఉనికి చాటుకోవడానికి మాత్రమే మీరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు విజ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు. మదనపల్లి మున్సిపాలిటీలో డిబేట్కి మేము రెడీ. డిబేట్కి మీ కాలంలో ఎంత అభివృద్ధి చెందింది అనేది, ఈ 2 సంవత్సరాల కాలంలో మదనపల్లి అభివృద్ధి ఎంత జరిగింది అనేది మేము రెడీ. డ్రైనేజీలు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఏ రంగం అయినా సార్. ఒక తల్లి వందనం చాలండి, ఒక స్త్రీ శక్తి చాలు. అన్నదాత సుఖీభావ ప్రతి ఒక్క రంగంలోనూ, ఏ ఒక్క రంగంలో అయినా సరే ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఇది తెలుసుకొని నిరాధారమైన ఆరోపణలను ఇంటి కాలేజీ కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా ఉంటుంది మీ వైఫల్యాలు. ఒక 100 పేజీల బుక్ నిండిపోతుంది మీరు చేసిందే. ప్రతి ఒక్క రంగాన్ని, ప్రతి ఒక్క కమ్యూనిటీని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఎదురు తిరిగిన వాళ్ళకి కేసులు పెట్టి లోపల వేయించిన ఘనమైన గొడ్డపాలి చరిత్ర గురించి ప్రజలకు తెలుసండి. మేము మీరు గొప్ప మీరు మాత్రమే చెప్తారు. ప్రజలు ఎవరు చెప్పుకునే పరిస్థితి లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపు ఖాయం, తథ్యం. అందరూ కూడా జెడ్పీటీ, వైసీపీ, ఎంపీటీసీ ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచేది ఖాయం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో నడుస్తుంది. రాబోయే 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. 2019 నుండి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా మదనపల్లి పట్టణంకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిన్న మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో మొత్తం అవినీతి జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో అమరావతిలో ఎక్కడ నిర్మాణంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేము చెప్తున్నాం, ఏదో అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఋషికొండ బోడిగుండు కొండ చేసి దాంట్లో నిర్మాణం చేసిన విలాసవంతమైన భవనాలన్నీ కూడా ఆ రోజు అనేక నిధులు దుర్వినియోగం చేయలేదా? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరలో రావడంతో మదనపల్లి విచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కూర్చొని మదనపల్లి అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. ఈ రోజు 2 ఏళ్ళు
2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మేము అనేక పథకాలతో సూపర్ 6 ప్రజల్లో తీసుకువెళ్ళే ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు రాజంపేట్ పార్లమెంట్ అధ్యక్షుడు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు పత్రికా సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద, మదనపల్లి అభివృద్ధి మీద, బీటీ కాలేజ్ మీద, మెడికల్ కాలేజ్ మీద, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం విమర్శలు చేస్తానే ప్రెస్ మీట్ పెడతానే కేసు పెట్టిన చరిత్ర గొడ్డలి పార్టీది. జిల్లా కావాలని ధర్నా చేసినా, ప్రెస్ మీట్ పెట్టినా ఎత్తుకొని పోయి లోపల వేయడం, కేసు పెట్టడం, హింసించడం మీ గొడ్డలి పార్టీ లక్షణం, సిద్ధాంతం. ఈరోజు 2 సంవత్సరాల పూర్తి అయిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధితో పాటు సంక్షేమం 2 కళ్ళుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక డిఎస్సి మీద ఆరోపణలు, మెడికల్ కాలేజ్ మీద ఆరోపణలు, అదేవిధంగా బీటీ కాలేజ్ మీద. బీటీ కాలేజ్లో మీరున్నప్పుడు జీవో తెచ్చుకోవడం మీకు తెలుసు, జీవో తెచ్చినారని. జీవో తెచ్చిన తర్వాత 1000 కోట్ల ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ చెందిన పార్టీ నాయకులు. అది సాధ్యం కాకపోతే ఈరోజు బీటీ కాలేజ్ని ప్రభుత్వపరం చేసినాం, డెవలప్ చేయలేదంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం అది ఏం జరిగిందని. అదేవిధంగా మదనపల్లిలో ఏ విధమైన అభివృద్ధి చేస్తూ ఉన్నారో మీరు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా టౌన్ బ్యాంకులో ఏదో అక్రమాలు, అవినీతి జరిగిందని మీరు కల్లిబుల్లో మాటలు చెప్పేది, ఆరోపణలు చేయడం, బురద చల్లడం మీ గొడ్డలి పార్టీకి మీకే అది సరిపోతుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మంచి ప్రభుత్వం అనిపించుకొని ప్రజల చేత సుభిక్షమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత మంచి అనిపించుకుంటుంది. అది తట్టుకోలేక, ఓర్వలేక మీరు స్థానిక సంస్థలు వస్తూ ఉంటారని చెప్పి ప్రతి దాని మీద బురద చల్లడం, ఆరోపించడం, వ్యక్తిగత దూషణలు చేయడం మీ పార్టీకి తగదు. దయచేసి నిసార్ అహ్మద్ గారు కూడా మీరు కూడా మంచి చదువు, ఉన్నతమైన చదువుకొని తెలుగుదేశం పార్టీ మీద ఒంటి కాలం మీద లేస్తారు. అది ఏమైతుందో ఏమో మీకు అర్థం కాలేదు. మదనపల్లి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా అభివృద్ధి పాటలో నడుస్తూ ఉంది. దీనికి మీరు కళ్ళారా చూసి సిటిఎం రోడ్డు ఈ లేదు, ఆడలేదు, సీఎం గారు వస్తా అన్నారు, ప్యాచులు వేస్తా అన్నారని చెప్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి మంచి పరిపాలన, సుభిక్షమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు విమర్శ చేయాలా, ఏమన్నా ఆరోపణలు చేయాలా, ప్రభుత్వ పరంగా ఏమన్నా సూచన సలహాలు చేస్తే మీరు ఇచ్చిన సూచన సలహాలు పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే దాన్ని స్వాగతించుకొని పని చేస్తాం. ఏదో ఒకటి ఆరోపణలు చేయడం, చెప్పడం, మీరు దాడులు చేయడం, దౌర్జన్యం చేస్తాం, చంపేస్తామని బెదిరించే గొడ్డలి పార్టీ లక్షణం మానుకుంటే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.